నమస్కారం. న్యూస్9 టీవీకి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పటాన్చెరు మండలంలో మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్సులలో 1% ఏమో మహారాష్ట్ర పథకం నడిచే బస్సులు వేసిండు, 99% బస్సులు మహారాష్ట్ర పథకం నడవని బస్సులు వేసాడు. ఆల్రెడీ తయారు చేసాం. ఈ వారం రోజులలో పోదామని మీరు 99% బస్సులు మహారాష్ట్ర పథకం నడవని బస్సులే చేసిండు. అది కంప్లీట్ నా వరకు వచ్చింది. అంటే ఫోటో ప్రాసెస్ చేస్తున్నారా? మహాలక్ష్మిలో మగవారు ఆధార్ కార్డు నడిచే బస్సులు 11 మహాలక్ష్మి పథకం బస్సులు ఎప్పుడైతే స్కూల్ టైం ఉంటుందో ఈవినింగ్ టైం లో డ్రెస్ బస్సులు దింపుతాయి. అది పెంచి ఎవరికి ఉపయోగం, ఎవరు చూస్తారు, ఎవరు చూడరు కదా. పిల్లలకు కానీ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆడవాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసారు. ఆడవాళ్ళకి ఏమైతుంది, రెండు టైంలో చూసుకోండి. స్కూల్ పిల్లలకి ఆడవాళ్ళకి ఏమైతుంది అంటే ఆధార్ కార్డు మామూలు మహిళలు పనికి పోయే మహిళలు కానీ స్కూల్ పోయేది కాలేజీ పోయేటోళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకోకుండా ఆధార్ కార్డు పట్టుకొని పోతుంది. మధ్యలో కొన్నాక దిగే పరిస్థితి వచ్చింది. దించేస్తారు కండక్టర్లు. అదే డబ్బులు ఉండే కదా, కట్టిపించుకోకపోతే చెక్ ఇన్ వస్తుంది. ఎట్లా మీరు అందుకే తీసేసా మొత్తం అనేది తీసేసి పరిష్కారం చేయండి, లేదా టైమింగ్ లోనే చేయండి. ఈ బస్సులో ఉండాలి, ఆ టైంలో ఈ బస్సులో పెడతారు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇంకోటి సార్ అవిగిట ఇద్దరు లైన్ తోటి వస్తారు. ఒక్కడు అక్కడనే పోతారు, రెండు అక్కడనే పోతాయి, రెండు తెలియదు ఇది నడిచే బసా తెలియదు. అర్థం చేసుకోండి, బస్సు వచ్చిందని ఎక్కేస్తారు. ఇదే మొత్తం అవే వస్తుంది. నేను ఇక్కడ కాదు, మీరు పబ్లిక్ లో వచ్చి బస్ స్టాప్ దగ్గర నిలబడితే మీకు అందరు చెప్తారు. చూడండి అది, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమే అదేంటి ప్రయాణం చేయడానికి ఉద్దేశమే మహాలక్ష్మి పథకం ఉన్న బస్సులు గ్రామాలలో పెట్టాలి. గ్రామాలలో అంటే మా దగ్గర విలేజ్ ఏదైతే ఉన్నాయో గ్రామాలు అవి తీసేయండి ఇమీడియట్ గా. రేపటి నుంచి ఇప్పుడు మన సార్ పరిధిలో చెప్తున్నాం కాబట్టి రేపటి నుంచి ఆ బస్సులు మొత్తం ఒక్కటి కూడా పెట్టాలి. అది కూడా ఉండాలి కదా, డబ్బు కూడా రావాలి కదా, ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా. మొత్తంగా ఫ్రీ అంటే ఎట్లా? ఇప్పుడు అది కాదు, 11 నడుస్తున్నాయి, ఇంకెన్ని కావాలి? ఇంకో 8 బస్సులు వేయండి. చేసుకునేందుకు ప్రయత్నము మన వంతు చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి మన మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంఈఓ గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం గారికి, మరి ఎంపీఓ గారికి, డిటి తహసీల్దార్, అందరూ మండల స్థాయి అధికారులకు, మా కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని మాకు ఒకటే ట్రిప్ వస్తుంది సార్. పొద్దున టైంకి రావట్లేదు, స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు సార్. టైమింగ్ లేదు అసలు, ఒకటే వస్తుంది. ఈ విలేజెస్ కూడా బానర్ కావచ్చు, వ్యాచారం కావచ్చు, నందిగారం కావచ్చు, ఈ మూడు కూడా ఇండస్ట్రీ ఏరియా చుట్టుపక్కల ఉన్నది. బాన్కంటే ఇంకా పెద్దది, ఇంకా బస్సులు పెంచుతాయి. స్కూల్ పిల్లలు ఒకటి, స్కూల్ టైమ్స్లో అండ్ మన లేబర్స్ ఫ్యాక్టరీకి వెళ్ళి రిటర్న్ అవుతారు. ఆ 2 టైమ్స్ బస్సులు పెంచారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు గ్రామాల సమస్యలపై చర్చ జరిగింది. ముఖ్యంగా నందిగామ గ్రామానికి సంబంధించిన సమస్యలను గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పరిధిలోని ఎర్రగుంట, నల్లగుంటలకు వర్షపు నీరు చేరకుండా ఆక్రమణలు, కబ్జాలకు గురవుతున్నాయని ఆయన ఆరోపించారు. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైతే భవిష్యత్తులో వర్షపు నీటి ప్రవాహానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్న సర్పంచ్ వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి గ్రామానికి సంబంధించిన చెరువులు, కుంటలను కాపాడాలని కోరారు.
అంతేకాకుండా నందిగామ గ్రామం నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, ఇతర ప్రయాణికులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యను కూడా సర్పంచ్ ప్రస్తావించారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో గ్రామానికి ఆర్టీసీ బస్సుల రాకపోకలు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు, రోజువారీ కూలీలు, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సులపై ఆధారపడాల్సి రావడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ఆర్టీసీ అధికారులు గ్రామానికి సరైన బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ విషయంపై ఆర్టీసీ సూపర్వైజర్ల తీరుపై కూడా సర్పంచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు, సాగునీటి వనరుల పరిరక్షణ, ప్రజా రవాణా వంటి సమస్యలకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి ఐలయ్య, ఎంపీడీఓ యాదగిరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, ఎంపీఓ హరీష్ శంకర్ గౌడ్, డిప్యూటీ ఎంఆర్ఓ నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, క్యాసారం సర్పంచ్ సంగీత గోవర్ధన్ రెడ్డి, బానూరు గ్రామ సర్పంచ్ తోకల శాంతయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మొత్తంగా పటాన్చెరు మండల సమీక్ష సమావేశంలో గ్రామీణ ప్రాంతంలోని చెరువులు, కుంటలు పరిరక్షణతో పాటు విద్యార్థులు, కూలీలు, రైతులకు రవాణా సౌకర్యం మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరిన్ని స్థానిక సమస్యలు, తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.